భారుడు కిరణాలకు ఉత్తర భారతం ఎండలతో భగభగా మండిపోతోంది. వడగాళ్లు కూడా తోడవడంతో వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో నిన్న దాదాపు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. ముంగేష్పూర్, నరేలా ప్రాంతాల్లో 49.9 డిగ్రీల సెల్సియస్, నజఫ్గఢ్లో 49.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. ఇది ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత కంటే 9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉండడం గమనార్హం. ఇక ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్లను ఎండలు మండిపోతున్నాయి. రాజస్థాన్లోని చురులో అత్యధికంగా 50.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డైంది. ఇది ఇక్కడ సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. హర్యానాలోని సిర్సాలో 50.3, హిసార్, పంజాబ్లోని భటిండాలో 49.3, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ పట్టణంలో 49, ప్రయాగ్రాజ్లో 48.2, వారణాసి, కాన్పూర్లో 47.6 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. ఇక మధ్యప్రదేశ్లో కూడా 4-5 ప్రాంతాల్లో 48 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డైంది. దీంతో వాతావరణ శాఖ ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లలో రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ముఖ్యంగా అవసరమైతేనే బయటకు రావాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాది ప్రజలు ఉక్కపోతతో చెమట చిందిస్తూ ఉంటే దక్షిణాదిన కేరళ, ఏపీ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కేరళ దక్షిణ, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేసింది. కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి, ఇళ్లు కూలిపోయాయి. నైరుతి రుతుపవనాలు మరో 4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. దీంతో ఈ పవనాలు దక్షిణాదిన అంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనివల్ల వచ్చే 7 రోజుల పాటు తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్పై మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, కర్ణాటకపై తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. అటు ఈశాన్య భారతంలో మరో రకమైన వాతావరణ పరిస్థితులున్నాయి. అస్సాంలో పలు ప్రాంతాల్లో రెమాల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు 2 మరణించగా 17 మంది గాయపడ్డారు. మిజోరాంలో వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఐజ్వాల్ శివార్లలో ఓ రాతి క్వారీ కుప్పకూలి 10 మంది మరణించారు. రాబోతున్న వారం రోజుల్లో అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ రాష్ట్రాల్లోని ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలంటూ సూచిస్తోంది. అటు బెంగాల్లో కూడా చాలా చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ.